Hey guys, this is Srikanth again. Welcome back to my channel. ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా కూర్చో. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు అర్థం కాలేదు సార్. అది నేను ఒక్కనైతే కాదు, మా వైఫ్తో కలిసి వెళ్తున్నాను. ఇది నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్. ఈ కెమెరా షాట్స్ కూడా తనే తీస్తుంది. అసలు ఒక్కొక్క షాట్ చూడండి, ఎక్స్పర్ట్ లెవెల్ షాట్స్, అసలు మైండ్ బ్లోయింగ్. అంటే ఇట్లా చెప్పకపోతే తంతది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటోండి. సో ఎట్లయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. మన డెస్టినేషన్ వచ్చేసి కునారం. ఇది పెద్దపల్లి డిస్ట్రిక్ట్, కరీంనగర్ దగ్గరలో ఉంటుంది. మీకు ఐడియా లేదనుకుంటా. తెలీదండి. కెమెరా షాట్ లో రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ట్రాన్సిషన్ చూడండి. వావ్, వాట్ ఏ ట్రాన్సిషన్ సర్చి. మనం వెళ్ళే దారి అయితే జేబీఎస్ దాటేసి వయా షామీర్పేట్ ఆ రూట్లో వెళ్ళాలి మనం. సో ఇప్పుడైతే మనం బేగంపేట్ దాటాల్సి ఉంటుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పొద్దున 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. అసలు చాలా బాగుండే వెదర్, ఫ్రెష్గా. ఎవడు అడిగాడు నిన్ను? ట్రాఫిక్ కూడా అసలు ఏం లేకుండే పొద్దున. గ్యాప్లో షో చేసుకుంటూ ప్యారడైస్ ఫ్లైఓవర్ ఎక్కేసినాం. అది కంప్లీట్గా రాంగ్ రూట్, మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి. చచ్చినట్టు యూటర్న్ తీసుకొని, యూటర్న్ వచ్చేసి ఇక్కడ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఈ హీరో దోమల పోగు చేస్తుండే మొత్తం. కష్టం. ఇద్దరికి ఫస్ట్ వ్లాగ్ కదా, అసలు ఏం షో అంటే రోడ్డు మొత్తం ఫోన్ పట్టుకొని ఇటు అటు అటు ఇటు, మధ్యలో షో చేయడానికి ఇంకా డైలాగ్స్ కొట్టడం, అది వినిపిస్తుంది కావచ్చు అనుకోండి. కానీ తీరా చూసేసరికి అది మైక్ అసలు రాలేదు. కంప్లీట్ అది ఫోన్ మైక్ కాబట్టి కొంచెం కూడా వినిపించలేదు. తర్వాత చూసుకునేసరికి అది మాకు తెలిసింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఒక మంచి టిఫిన్ స్పాట్ చూసుకోవాలి. ఆ స్పాట్ ఎట్లా ఉండాలంటే మంచి గ్రీనరీ తోటి వేరే లెవెల్ ఉండాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఇది యాక్చువల్గా మా వైఫ్ సజెషన్. సో సెర్చింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఎటు చూసినా కూడా మేము అనుకున్న స్పాట్ అయితే కనిపించలేదు. అయితే చాలా సీరియస్గా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఈ మా అంతులేని అన్వేషణలో స్పాట్ అయితే దొరికింది. ఆ స్పాట్ ఇదే. అంటే మరీ వరస్ట్గా ఏం లేదు. లెఫ్ట్ సైడ్కి మంచి పీస్ఫుల్గా చెట్లు ఉన్నాయి, కూర్చోడానికి ప్లేస్ ఉంది. సో ఇమీడియట్గా స్టాండ్ అయితే వేసేసిన. సో ఇద్దరికి అక్కడ ఘోరంగా సిగ్గైతుంది వీడియో ఇలా తీయాలని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎట్లనో ఒకలాగా మా వైఫ్ని గృహహింస చేసి వీడియో తీయడానికి అయితే ఒప్పించుకున్నా. పెద్ద యూట్యూబర్ లాగా షో చేసుకుంటున్నైతే అక్కడికి పోయినా. వీడు మొత్తం తోపు యూట్యూబర్ ఉన్నాడు రా అని వాళ్ళు అనుకుంటారు కావచ్చు అని అనుకున్నా. కానీ ఘోరంగా బిస్కెట్ అయింది. ప్లేట్లు తీసుకొని మీరు వేసుకోరా అన్నారు. ఇక చేసేది ఏం లేక 2 ప్లేట్స్ బోండా అయితే తీసుకున్నాం. ఇగో ఇదే నా ముద్దుల వైఫ్. ఏముంది? ప్లేట్ ఎంత? ఒకటి అమ్మా, ఒక ప్లేట్ ఇవ్వరా? అందరు చూస్తారని తనైతే ఘోరంగా సిగ్గుపడ్డది. ఇట్లనే ఒకలాగా 2 ప్లేట్లు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయినాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా ఉంటే కంటిన్యూ అండ్ కామెంట్ చేయండి. వ్లాగ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.